నమస్కారం. అహ్మదాబాద్లో జరిగిన ఆ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, అది చాలా దురదృష్టకరమైన సంఘటన. మన దగ్గర భారత విమాన ప్రమాద పరిశోధన బ్యూరో అంటే ఏఏఐబి ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఉంది. అవును, ఆ రిపోర్ట్ కొన్ని కీలకమైన విషయాలు చెప్పింది. ముఖ్యంగా ఆ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ ఇంజిన్లకు ఫ్యూయల్ సప్లై ఎలా ఆగిపోయింది దానిమీద కొంచెం దృష్టి పెడదాం. ఖచ్చితంగా, ఎందుకంటే టేకాఫ్ అయిన కేవలం 32 సెకండ్లకే జరిగిందిది. 32 సెకండ్లేనా? అంతే, చాలా తక్కువ టైం. విమానంలో 241 మంది, కింద నేలమీద ఒక 19 మంది, మొత్తం 260 మంది చనిపోయారు. అమ్మో! అహ్మదాబాద్లో బీజే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మీద కూలింది విమానం. అంత తక్కువ టైంలో, అది టేకాఫ్ లాంటి క్రిటికల్ ఫేజ్లో ఇంజిన్లకు ఫ్యూయల్ ఆగిపోవడం అంటే అది చాలా అసాధారణం. ప్రాథమిక నివేదిక కూడా అదే అంటుంది కదా. ఆ 2 ఇంజిన్ల ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్లు, అవును, అవి దాదాపు ఒకేసారి 1 సెకను తేడాతో రన్ నుంచి కటాఫ్కి మారాయని. అవును, సరిగ్గా అదే పాయింట్. అదే అసలు నమ్మశక్యంగా లేదు ఇలా జరగడమంటే. చాలా విచిత్రం. అసలు అది సాధ్యమేనా, ఆ స్విచ్లు అలా మారడం? సాధారణంగా అయితే కాదు. ఎందుకంటే వాటికి సేఫ్టీ ఉంటుంది, ఒక లాకింగ్ మెకానిజం. లాకింగ్ మెకానిజమా అంటే దాన్ని పైకి లాగి ఆ తర్వాత తిప్పాలి. ఊరికే టచ్ చేస్తే మారదు. ఓ, అలాగా. పైగా అవి ఎక్కడ ఉంటాయంటే ఇద్దరు పైలట్ల మధ్యలో మిడ్ కన్సోల్లో ఉంటాయి. సరే. టేకాఫ్ టైంలో పైలట్ల దృష్టి అంతా ముఖ్యమైన వాటి మీద ఉంటుంది కదా, స్పీడ్, హైట్, డైరెక్షన్. అవునవును. అలాంటి టైంలో మధ్యలో ఉన్న ఈ స్విచ్లను పొరపాటున తాకే అవకాశం చాలా చాలా తక్కువ. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ సివిఆర్ ఏం తెలిసింది దాంట్లో? ఒక పైలట్ అడుగుతున్నారు, ఎందుకు కటాఫ్ చేశావు అని. ఓ, దానికి రెండో పైలట్, నేను చెయ్యలేదు అని జవాబిచ్చారు. అంటే ఇద్దరు తాము చెయ్యలేదనే అంటున్నారా? అవును, ఇద్దరూ స్పష్టంగా చెప్పారు, మేము కదపలేదని. మరి ఎవరు చేశారు? అసలు ఎలా జరిగిందది? ఇదే అంతుచిక్కని ప్రశ్న. ఆ సివిఆర్ రికార్డింగ్ వింటే వాళ్ల గొంతులో ఆశ్చర్యం, కన్ఫ్యూషన్ తెలుస్తోందని అంటారు. అంటే వాళ్లు కూడా ఊహించలేదా? అనిపిస్తోంది. ఎందుకంటే ఆ స్విచ్లను కదిలించాలంటే కావాలనే చెయ్యాలి, కొంచెం ఫోర్స్ పెట్టాలి. టేకాఫ్ టెన్షన్లో పొరపాటున జరిగిందనడానికి కూడా అంత వీలుగా లేదు. సరే, మరి మెకానికల్ ఫెయిల్యూర్ లాంటివేమైనా, అంటే స్విచ్లు అవే పాడవడం? దాన్ని కూడా పరిశీలించారు. నివేదిక ప్రకారం మెకానికల్ వైఫల్యం అనడానికి ఆధారాల్లేవు. అలాగే బర్డ్ స్ట్రైక్ లేదా ఫ్యూయల్ కల్తీ అవడం, అవి కూడా కారణం కాదని రిపోర్ట్ చెప్పింది. పక్షి ఢీకొన్న ఆధారాల్లేవు, ఇంధనంలో సమస్య లేదు, ఇంజన్లల్లో అంతకుముందు సాంకేతిక లోపం ఉన్నట్టు రికార్డులు లేవు. అంటే ఈ కారణాలన్నీ తోసిపుచ్చారన్నమాట. అవును, ప్రాథమికంగా అయితే ఇవేవీ కాదని తేల్చారు. అంటే సమస్య మొత్తం ఆ స్విచ్లు ఎలా మారాయనేదాని చుట్టూనే తిరుగుతోంది. ఫ్యూయల్ ఆగిపోయాక వాళ్ళు మళ్లీ ఇంజిన్లను స్టార్ట్ చేయడానికి ట్రై చేశారని కూడా ఉంది కదా రిపోర్ట్లో. అవును, ప్రయత్నించినట్లు తెలుస్తోంది. రికార్డులను బెట్టి చూస్తే ఒక ఇంజిన్లో శక్తి పాక్షికంగా వచ్చినట్టు అనిపించింది. మరి కాని అప్పటికే విమానం చాలా కిందకొచ్చేసింది. ఎత్తు లేదు, వేగం లేదు. ఆ పరిస్థితిలో ఇంజిన్లను పూర్తిగా రీస్టార్ట్ చేసి కంట్రోల్లోకి తేవడం, అది దాదాపు అసాధ్యం. అంటే టైం సరిపోలేదన్నమాట. సరిపోలేదు. చివరికి కంట్రోల్ పోయి ఆ హాస్టల్ బిల్డింగ్పై పడిపోయింది. ఇంత ఘోరంలో ఒక్కరు బ్రతికారని విన్నాను. అవును, అది కూడా ఒక విచిత్రం. 100 మందిలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తానికి చూస్తే టేకాఫ్ అయిన సెకండ్లలోనే ఇన్ని సేఫ్టీలు ఉన్న ఫ్యూయల్ స్విచ్లు పైలట్లు తాము చేయలేదనే చెబుతున్నా ఎలాగో కటాఫ్ అయిపోయాయి. అవును, టెక్నికల్ ప్రాబ్లం కాదు, బయట కారణం కాదు. ఇది నిజంగా అర్థం కాని విషయం. ఖచ్చితంగా. అసలు ఎందుకు మారాయి? ఎవరు మార్చారు? ఒకవేళ ఎవరూ మార్చకపోతే మరేదైనా ఊహించిన విధంగా అవి మారాయా? ఈ ప్రశ్నలకు సమాధానమింకా రాలేదు. దర్యాప్తు ఇంకా జరుగుతోందా? జరుగుతోంది. ఏఏబి తుది నివేదిక కోసం ఎదురుచూడాలి. అందులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. సరే, కానీ ఈ ప్రాథమిక నివేదిక లేవనెత్తిన ప్రశ్న మాత్రం చాలా కీలకమైనది. ఇంత సురక్షితం అనుకునే వ్యవస్థలో, అది పైలట్ల ప్రమేయం లేకుండా అని వాళ్లు చెబుతున్నప్పుడు ఇంత ముఖ్యమైన స్విచ్లు ఎలా ఫెయిల్ అయ్యాయి? నిజమే. ఇది ఫ్లైట్ సేఫ్టీ గురించి, కాక్పిట్ డిజైన్ల గురించి కూడా లోతుగా ఆలోచించాల్సిన విషయం. తుది రిపోర్టొచ్చే వరకు ఈ సంఘటన ఒక పెద్ద ప్రశ్నే, ఒక హెచ్చరిక కూడా.